మేము ఈరోజు మోమోస్ ట్రై చేస్తున్నాం గైస్ ఫర్ ది ఫస్ట్ టైం. నా దగ్గర స్టీమర్ కూడా లేదు, అయినా కూడా ఏదైనా దేంతో ఒకదాంతో సెట్ చేసిన గైస్. నేను ఆల్రెడీ పిండి చేసుకొని పెట్టుకున్నా గైస్, అండ్ నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి దీంతో అడ్జస్ట్ చేస్తున్నా. నేను క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నా, అండ్ ఇది క్యారెట్ తురుము. ఇక్కడ ఆయిల్ ఇక్కడ పెట్టుకున్నా, నాకు వేరే ప్లేస్ లేక ఇక్కడ పెట్టుకున్నా గైస్. దీనిలో కొంచెం ఆయిల్ నువ్వు మాట్లాడవా ఏమి? ఇది గార్లిక్. మా చెల్లె వంట దగ్గర భయపడుతుంది గైస్, మీరేమనుకోకండి. కొంచెం గ్రీన్ చిల్లీ. మా కన్నయ్య వచ్చిండు గైస్. పెద్ద తలనొప్పరా పడ్డది గైస్. సో దీనిలో పెడతా అంటే అట్లా పెట్టాను, కడుక్కొని వస్తా గైస్. కొన్నిసార్లు అలా అయిపోతుంది, మీరేమనుకోవద్దు ఓకేనా. ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్. దీనిలో ఆనియన్స్ చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. నెక్స్ట్ ఏం రెసిపీ ట్రై చేయాలో కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అయితే అప్పుడు నేను కూడా చేస్తా. అంటే మీరు భయం అవుతుంది, నాకు భయం అవుతుంది, బాగా భయం అవుతుంది, మీరు ఇంకా భయం అవుతుంది. ఈ ఆనియన్స్ కొంచెం అయితే మంచిగా మగ్గిపోయిన తర్వాత దీనిలో అల్లం వెల్లిగడ్డ వేసుకుంటారా. దీనిలో క్యాబేజ్ తురుము కాదు గైస్, క్యాబేజ్ కట్ చేసుకొని వేసుకున్నా. ఇది తురుము, ఇది క్యారెట్ తురుము. ఇది 2 cups, ఇది కూడా 2 cups. అది ఆయిల్. సో గాయ్స్ నాకు ఇట్లా నానమ్మ దగ్గర పట్టుకొని తెప్పకండి, జల్దీ. సో మా శాన్వి అన్నీ పచ్చి తింటుంది అనమాట, నాలాగా. షీ ఈజ్ వెరీ హెల్త్ కాన్షియస్. బట్ ఈమె హెల్త్ కాన్షియస్గా ఉంటుందని అందరికి అర్థమవుతుంది, కానీ నిజానికి ఈమె హెల్త్ కాన్షియస్ కాదు. ఈమె అన్ని బయటికి ప్రిఫర్ చేస్తుంది అనమాట. ఎలా అంటే మంచూరియా, లైక్ కైండ్ ఆఫ్ మంచూరియా, పానీపూరి, దహిపూరి, బేల్పూరి, దహి కచోడి, ఇట్లాంటివి అన్నీ ఎక్కువ తింటుంది అనమాట ఈమె. అంటే మా సో మా కన్నయ్య అయితే సో గాయ్స్ ఎంత స్పీడ్లో వచ్చేసిన చూసినారా. బటర్ఫ్లై కూడా ఉన్నాడా గాయస్. మా నాన్న మొత్తం చెద్దర్లు కట్టిండు ఎండగొట్టద్దని చెప్పి, అయినా కూడా ఎండగొడుతుంది. కొంచెం ఇది జరిపితే బాగుండు. ఆ కట్టుడు కూడా గ్రేటే కదా గాయస్. ఓకే, నేను ఇటు సైడ్ ఉండి చేస్తాను, ఎందుకంటే ట్యాన్ నేను సన్ స్క్రీన్ పెట్టుకోలేదు కాబట్టి నా ఫేస్ తొందరగా ట్యాన్ అయిపోతుంది. పెద్ద డ్రాబ్యాక్ అంట ఏదేదో ఉంటుంది ముఖాన్ని అన్ని స్విమ్మింగ్కి పోయేటప్పుడు మా మమ్మీ కొన్నది. అది ఇంకా ఉంది సన్ స్క్రీన్ మా ఇద్దరికి. సన్ స్క్రీన్ పెట్టుకుంటారా స్విమ్మింగ్ పోయేటప్పుడు మొత్తం రెండు చేతులు. ఏం బ్రాండ్ మీరు గాయస్? మా తమ్ముడి చెల్లె కూడా సన్ స్క్రీన్ వాడతారంట గాయస్. నాకు లేదు, ఉంది బట్ అది నాకు పడతలేదు గాయస్, ఎందుకంటే ఫౌండేషన్ కూడా పడదు గాయస్. నాకు ఫౌండేషన్ వాడది, ఏది వాడదు గాయస్. నార్మల్ ఫేస్ క్రీమ్ ఇదేనా ఫర్ మై ఫేస్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది న్యాచురల్ ఫౌండేషన్ ఇచ్చిండేమో దేవుడు నాకు, అందుకే ఇంకొక ఫౌండేషన్ పెడితే నాకు సూట్ అవుతలేదు అనిపిస్తుంది. ఏమంటావు కానీ ఇది మగ్గిపోయింది కొంచెం. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని, ఇంత సరిపోతుంది, క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. సాల్ట్ డబ్బీ ఇదన్నమాట. సాల్ట్ డబ్బా అంత డీటెయిలింగ్ ఏం అవసరం లేదు బై. సో ఇదైతే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. మాకంటే నాకు చాలా ఇష్టం. సో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. పెప్పర్ పౌడర్ some fragrance and some kind of flavor.
ఓకేనా. సో దీన్ని ఇది అయిపోయింది కదా, దీన్ని పక్కకు పెట్టుకొని గాయస్ చేసినాక ఫస్ట్ మా అక్కనే తింటది, ఎందుకంటే ఏమేమో చేస్తుంది. కానీ నీకు ఒక పని చెప్తా. గాయస్ ఇప్పుడు నాకైతే పని చెప్తుండ్రు ఇంట్లో. నానమ్మని ఇక్కడి వరకు నీళ్ళు మంచి నీళ్ళు పోసి మనకి ఇక్కడ వరకు ఆడి వరకు బిందెల నీళ్ళు మంచి నీళ్ళు పోసేయమని చెప్పు. ఇటు నుంచి పో. ఓకే తీసుకురా ఎట్లయినా. సో మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. సో గైస్ నాకు గెట్ రెడీ విత్ మీ కొంచెం వ్లాగ్. డౌట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మా కన్నయ్య వచ్చేంత వరకు మనం మోమోస్లో ఆ స్టఫ్ ఫిల్ చేసి పెడదాం. సో గైస్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి చేయాలో చెప్పండి, ఇంకా ఎవరెవరు చేయాలో చెప్పండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా శాన్వి యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది. అది అప్పుడు అప్పుడు స్పూన్ పట్టుకున్నాం కదా, అప్పుడు నేను ఇట్లా నో ప్రాబ్లం. మా శాన్వి ఏమంటుందంటే నువ్వు అంటే నాకు ఇష్టం పవి, అప్పుడు ఇట్లా అన్నా కదా సారీ అని చెప్తుంది కదా. సో క్యూట్ కదా. ఇక్కడ పెట్టా. గైస్ నేను కూడా యూట్యూబర్ అయితే అవుతుంది అది రికార్డ్ అవుతుంది. హాయ్ మేము ఇప్పుడే స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడైతే గైస్ మా పిన్ని వాళ్ళు కూడా వచ్చిర్రు. మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసిర్రు. వాళ్ళకు కూడా టేస్ట్ చూపిద్దాం మోమోస్ ఎట్లా వచ్చాయని చెప్పి. ఫస్ట్ మేమే టేస్ట్ చేస్తుంది గైస్. దీనికి క్యాప్ పెట్టి దాన్ని కొంచెం కాకరకాయ పెట్టేసి సో మనం మోమోస్ స్టఫ్ ఫిల్ చేసుకుందాం. ఇప్పటికిప్పుడే స్మెల్ బాగుంది అక్కడనే. బాగుంది, స్మెల్ బాగుంది. క్యారెట్ కర్రీ. సో గాయస్ ఇదైతే ఎట్లనో ఉంది, జారిపోతుంది. ఏదో ఒక విధంగా మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి గాయస్. దీనికి ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మా శాన్వి ఘనకార్యం గాయస్. గాయస్ ఇది కూడా నేనే చేసిన గాయస్. ఇది కూడా పైన క్యాప్ పెట్టుకొని మోమోస్ అని మోమోస్ షేప్ కానీ మోమో షేప్ కావాలా నీకు? దిస్ హియర్ ఇట్ ఇస్ మోమో షేప్. అట్లుంది అది మోమో షేప్. హౌ టు డూ మోమో షేప్ అని So this చూపిస్తుండు. is the momo shape guys, and here it is. This is దట్ ఈస్ ద మోమో షేప్. బట్ వాట్ యు డిడ్ హియర్? stuff ఎక్కువైంది guys. దిస్ ఈస్ ఈవెన్. దీన్ని మోమో అని చెప్తే కూడా ఎవరు నమ్మరు గాయస్. సో స్టఫ్ లేదు guys, చూడండి ఎక్స్ట్రా మిలిగింది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం మోమో చేద్దాం. హౌ టు డూ మోమో షేప్ అంటే నా దగ్గరకు వచ్చి నేర్పిస్తా. సో నేర్పిస్తావా? కోచింగ్ సెంటర్ చెప్పు. ఇంకా పెట్టలే, మా అక్క అడ్రస్ ఇస్తుంది అనుకుంటా. సో ఫస్ట్ అయితే ఇట్లా కొట్టాలి గాయస్. ఓకే కొట్టుకున్నాము. నెక్స్ట్ అండ్ ఇట్లా మీద కొట్టుకోవాలి, అన్ని సైడ్లు వస్తాయి. కావాలంటే నెత్తి మీద కొట్టుకుని కూడా కొట్టుకోవాలి. కొట్టుకుంటావా నెత్తి మీద నువ్వు? సో సో గాయస్ ఈ షేప్ లో అయితే చేసుకోవాలి. సో గాయస్ ఆఫ్టర్ 15 minutes మోమోస్ ఎలా అయ్యాయో చూద్దాం గాయస్. నైస్ చూడండి. నా మోమోస్ రెడీ అయిపోయినాయి గాయస్. నీ షేప్ బాగుంది, టేస్ట్ ఉంది. ఇవేంటి అంటే బాగుందా? నానమ్మ నువ్వు చెప్పు. మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, అవును మంచిగా ఉన్నాయా? సూపర్. అచ్చం మోమోస్ లానే ఉన్నాయట. ఈ మోమోస్ అందరికి నచ్చినాయి గాయస్. నేను తిని చూస్తా ఎట్లున్నాయో. ఎట్లుందంటే
మోమోస్ అయితే ఫస్ట్ టైం చేసిన మస్తున్నాయి గైస్. మోమోస్ నెక్స్ట్ అయితే టైం ఈ సాస్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, శాన్వి ఇప్పుడు మళ్ళీ తినబోతుంది. నేను కూడా ఒకటి టేస్ట్ చెయ్యబోతున్నా. ఎట్లుంటుందో ఇందాకైతే ఇంకా సో నేను కూడా ఒక నైస్, సూపర్ గైస్. పవి చెప్పుకోని నాట్ బ్యాడ్, ఫస్ట్ టైం అయినా నాట్ బ్యాడ్, బాగున్నాయి. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ ట్రై చేయాలో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్. మ్యాక్సిమం చేయమనండి నేను ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఇలా మొత్తం చూపిస్తా, సరేనా గైస్? ఇదైతే మేము ఎంజాయ్ చేస్తున్నాం. బేసిక్గా నేను అన్ని వీడియోస్లో రాను గైస్. ఎప్పుడైనా చూస్తే హాలిడేస్ పెట్టుకుని వస్తా గైస్ మీకోసం. అవును గైస్, మీకోసం హాలిడేస్ పెట్టుకొని మేము ఈడకి వస్తాం, లేకుంటే లీవ్ తీసుకొని వస్తాం. ఉంటున్నా బాగుంది ఒకటి మిగిలిపోయింది, ఇదే వరకు నేనే తింటాయి. గైస్ నాకేమోనండి గైస్, ప్లీజ్ బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని టంగుమని కొట్టేయండి. సో గైస్ నా రియాక్షన్ చూడలే, సో దిస్ ఇస్ మై రియాక్షన్. అంటే నవ్ ఐమ్ ట్రైంగ్. సాస్ ఎక్కువ కావాలి మనకు. ఆల్రెడీ తిన్నా లెఫ్ట్ హ్యాండర్ని, కానీ మీ ముంగట అట్లా బాగుండదని ఐ ఎమ్ చేంజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ గాయ్స్. సో మొత్తం ఏం తినలేము, మా ఫ్యామిలీ కూడా పంచుకుంటాం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ 3, 2, 1 మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సిస్టర్స్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చాలా మంచి